బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరగనుందని కేంద్ర సహాయ మంత్రి ఆర్బీఐ అధినేత రామ్దాస్ అఠావలే తెలిపారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. కీలకమైన పోర్ట్ఫోలియోలో మార్పులు ఉండొచ్చనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇక తెలంగాణలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పదవులు పోయేట్టు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న ప్రకటించిన బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కలేదు. తెలంగాణ నుంచి ఒక్క నేతకు జాతీయ ఆఫీస్ బేరర్ల జాబితాలో స్థానం లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం ఉంటుంది? ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు కొత్త వారికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే అంశంపైన చర్చ జరుగుతోంది. అయితే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న అంచనాలు, ప్రచారాలుగానే చూడాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే కూటమి సమీకరణాల నేపథ్యంలో జనసేనకు కేంద్ర కేబినెట్ లో మరింత ప్రాతినిధ్యం దక్కుతుందా? జనసేనకు చెందిన 3 ఎంపీల్లో ఒక్కరికైనా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. అదే సమయంలో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో నిజంగానే మార్పులు జరగనున్నాయా? తెలంగాణలో ప్రస్తుత మంత్రులకు స్థానచలనం ఉంటుందా? ఇక ఏపీ నుంచి కొత్తగా ఎవరికి బెర్త్ దక్కుతుంది అనేది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది. రైట్గా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరగనుందని కేంద్ర సహాయ మంత్రి ఆర్బీఐ అధినేత రామ్దాస్ అఠావలే తెలిపారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. కీలకమైన పోర్ట్ఫోలియోల్లో మార్పులు ఉండొచ్చన్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇక తెలంగాణలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పదవులు పోయేటట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న ప్రకటించిన బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కలేదు. తెలంగాణ నుంచి ఒక్క నేతకు జాతీయ ఆఫీస్ బేరర్ల జాబితాలో స్థానం లేకపోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగితే తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం ఉంటుంది? ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇక మరోవైపు కేంద్రం కొత్త వారికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే అంశం పైన కూడా చర్చ జరుగుతోంది. అయితే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు కూడా ఇవన్నీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న అంచనాలు, ప్రచారాలుగానే చూడాల్సి ఉంటుంది. ఇక ఏపీ, ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే కూటమి సమీకరణాల నేపథ్యంలో జనసేనకు కేంద్ర కేబినెట్ లో మరింత ప్రాతినిధ్యం దక్కుతుందా? జనసేనకు చెందిన 3 ఎంపీల్లో ఒక్కరికైనా కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. అదే సమయంలో టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో నిజంగానే మార్పులు జరగనున్నాయా? తెలంగాణలో ప్రస్తుత మంత్రులకు స్థానచలనం ఉంటుందా? ఇక ఏపీ నుంచి కొత్తగా ఎవరెవరికి బెర్త్ దక్కుతుంది అనేది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.